జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మాత్రం ఎంత మంచిగా ఉండనంటే అసలు ఒక్కొక్క గుళ్ళో అమ్మని చూస్తుంటే నిజంగా వచ్చి అమ్మవారు ఆయా గుళ్ళో వచ్చి కూసుందేమో అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటిది అంటే ఒక ఆవిడ పసుపుతోటి అమ్మవారి పాదాలు చేసేది తీసుకొచ్చిందనమాట. చూడ్డానికైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను రీల్స్‌లో జూషిన. ఇక్కడైతే రియల్‌గా జూస్తున్నాననమాట. నిజంగా అమ్మవారి పాదాలు సూర్యచంద్రులు అమ్మవారి పాదాల పైన ఉన్నట్టు, ఆ మువ్వలు, ఆ గజ్జెలు ఎంత బాగా అనిపించింది. అండ్ ఆ లత్తుక ఎట్లా పెట్టిందో నాకు అర్థం కాలేదు. అంటే కుంకుమ అద్దినట్టుగా అనిపించింది. అండ్ చూడగానే అరే! మనం గూడా జేస్తే బావుండు అనిపించింది. తర్వాత మనతోటి ఇవన్నీ గావులే మనం జేస్తాం అనిపించింది. ఏదైనా మనం జెయ్యాలి అంటే మనం అనుకోంగానే గాదు గదా! దేవుళ్ళ విషయంల. ఆళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా జేయగలుగుతాం. ఒక నామం జెప్పాలన్నా గూడా స్వామి అనుగ్రహం ఉండాల్సిందే. అంతే అంటారా? అట్లాగనే ఇంతింత పెద్ద పెద్దయి జెయ్యాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ అనుమతి, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే జేస్తాము. మనం చెయ్యాలి అని ఒక పెద్ద పూనుకొని, కంకణం కట్టుకున్నా గూడా కొన్ని కొన్ని పనులు కావు. మనం చెయ్యలేము అనుకున్నవి గూడా చిటికెలో స్వామివారి దయ ఉంటే మాత్రం అయిపోతదనమాట. ఈ మాట నిజమేనా? నిజం అనిపిస్తే మాత్రం లైక్ జేయండి. అండ్ అమ్మవారి పాదాలు నచ్చితే కామెంట్ జేయండి ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.